మనం చదివిన గతంలో వెళ్ళిన 8వ అధ్యాయం 7వ అధ్యాయం ఈ వచనాలన్నీ కూడా జాగ్రత్తగా గమనించినప్పుడు దేవుని యొక్క సన్నిధిలో మరి గత వారాన్ని మనం ధ్యానం చేశాం. ఏం ధ్యానం చేశాం? 8వ అధ్యాయంలో చెప్పాలి ఏం అధ్యాయం చేసాం? మనం ఏమని ధ్యానం చేశాం? కప్పలూపిన మరి రోగము, పేర్లు యొక్క రోగము వచ్చినట్లుగా మనము చూసాం. అంతకుముందు మనం ఏం చూసాం? ప్రారంభంలో దేవుడు మోషేతో మాట్లాడి ఐగుప్తుకి వెళ్ళమన్నప్పుడు ఐగుప్తులో ఫరో ఎదుట తన చేతుల్లో కర్ర పాడేస్తే కర్ర కాస్త ఏమైంది? పాము అయ్యింది. వాళ్ళ దగ్గర ఉన్న మంత్రగాళ్ళు కూడా ఏం చేశారు? వారి చేతుల్లో కర్రలు కూడా పాడేశారు. అయితే మంత్రగాళ్ళు పామును మోషే పామును ఏమి చేయలేకపోయింది. మోషే దేవుడే కాపిన కర్ర అయిన పాము ఆ పాములన్నీ ఏం చేసింది? మింగేసిందని తెలుసుకున్నాం. ఆ తర్వాత ఏటి యొక్క నేళ్ల మీద పిల్ల ఆ యొక్క శరీరుల మీద కొట్టినప్పుడు నీళ్ళమయ్యాయి, రక్తమయ్యాయని. తర్వాత మంత్రగాళ్ళు కూడా ఏం కొట్టారు? వాళ్ళు కూడా కొట్టినప్పుడు వాళ్ళు చేసిన మంత్రాలు కూడా అయింది. మళ్ళా వారు నీళ్లను రక్తాన్ని నీళ్ళగా మార్చలేకపోయారు. దేవుడు పిన్న అద్భుతాలకు చూసాం. తర్వాత ఇక్కడ మనం చూసినప్పుడు పేర్లు కప్పలు విస్తారముగా పొందిన కప్పలు వేటి మీద కొట్టినప్పుడు వేటిలో నుంచి ఏమొచ్చాయి? కప్పలు వచ్చాయని. ఆ ఐగుప్తు అంతటి మీదకి ప్రియుల చాలా భయంకరమైన పరిస్థితి వచ్చిందని, కొంపు కొట్టిన పరిస్థితికి వెళ్ళిపోయిందని అన్నాం. తర్వాత పేర్లు పోయిందని బిడ్డారా, ఎక్కడ పడితే అక్కడ పేర్లు యొక్క రోగం వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి వారు అంగలార్చినప్పుడు, మోషేతో మాట్లాడినప్పుడు, మోషే ప్రార్థించినప్పుడు, మోషే ద్వారా దేవుడు అద్భుతమైన కార్యం చేసిన తర్వాత ఇన్ని అద్భుతమైన కార్యాలు చేసినప్పటికీ ఫరో హృదయం ఏమైపోతుంది? కఠినమైపోతుంది. హృదయాలు ఏమైపోతున్నాయి? కఠినమైపోతున్నాయి. దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు, ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాడు. చాలా మంది జీవితాలు, విశ్వాసక జీవితాలకు కూడా అంతే. చాలా మంది విశ్వాసుల కుటుంబాలకు కూడా అంతే. దేవుడు బాగు చేస్తున్నాడు, దేవుడు బలపరుస్తున్నాడు, దేవుడు సహాయం చేస్తున్నాడు. దేవుడు లేనిదే మనం లేము, కానీ దేవుడి సన్నిధికి రావడం లేదు. వీళ్ళు ఎలాంటి హృదయాలు అంటాం మనం? దేవుడికి భయపడేవాడు ఎక్కడికి వస్తాడు? నిత్యము దేవుడి మందిరంలో. నీ బలహీనమైన బలహీనతకున్నా ఎలాగున్నా పిన ఆసక్తి అయిన ఆత్మ ఉండాలి. మనం దేవుని స్తోత్రం. నిజమైన విశ్వాసి మందిరానికి వచ్చేటప్పుడు తనంతట తాను వచ్చాడు. మనం ఏం చేయాలి? మనం వచ్చే ఇంటి దగ్గర నుంచి మన దారి పొరుగులు ఎన్ని గృహాలు అవుతున్నా మన విశ్వాస గృహాలు పిలుచుకుంటూ రావాలి. అలాగే ఎంతమంది వస్తున్నాం? మన బైబిల్ మనం సంకలం పెట్టుకుని ఏం చేస్తున్నాం? వచ్చేస్తాం. తోటి విశ్వాసులు పలకరించి నేను విడిపోతున్నాను, త్వరగా వచ్చు అనేది. అంతేగాని ఆ వచ్చేదాకా ఉండకూడదు. దేవుని స్తోత్రం. నీ ఏమొక్కుని గంట ముందు రెడీ అవుతావు, ఆవిడ గంట తర్వాత నీ గంట టైం వేస్తేనా? దేవుని స్తోత్రం కలగా. నువ్వు త్వరగా రెడీ అయ్యి వెళ్ళావు, అరగంట ముందు వెళ్ళావు, ఆవిడ అరగంట తర్వాత స్నానం చేస్తున్న అవస్థలు అందరూ కలిసి వస్తారు. నువ్వు ఎప్పుడూ రెడీ అయిపోయిన పిల్లలు ముందు వచ్చేసింది కదా అంటావు. ఈ పిల్ల ఎక్కడుందా? ఎక్కడో ఉంది. దేవుని స్తోత్రం. గతికి ఎందుకు ఈ విషయాలు నీకు చెప్తానంటే ఆసక్తి. దేవుడు అదే మాట్లాడుతాడు. దేవుడు ఆత్మ ద్వారా ప్రవచనం ద్వారా సంఘములు ఉన్నప్పుడు కాదు ప్రార్థన. మన ఇంటి దగ్గర కూడా ఉండాలి, ప్రార్థన ఉండాలి. మనం ఇప్పుడు కార్యాలు జరగాలంటే మన ఇంట్లో ప్రారంభంలో ఉన్న పడిపోయిన స్థితి నుంచి మళ్ళీ ఏం చేయాలి? కుటుంబాలు నిజమైన క్రైస్తవ కుటుంబం సేడ్ అవ్వగానే ఏం చేయాలంటే భోజనం ముందు ప్రార్థన కూడుకోవాలి. నీకు వచ్చినా రాకపోయినా చిన్న ప్రార్థన కుటుంబీగా ఎవరో వచ్చి నడిపించక్కలేదు. నీ కుటుంబం అందరూ గుడికొచ్చేవాళ్ళే. అందరికి ప్రార్థన, అందరూ ప్రార్థనకు వచ్చేవాళ్ళే. కూర్చోడానికి మాయరకం ఏంటి? ప్రార్థన చేయడానికి మాయరకం ఏంటి? టీవీ దగ్గర కూర్చోడానికి అందరికీ సమయం ఉంది, కానీ ప్రార్థన చేయడానికి మన సమయం. అందరూ కూర్చొని సినిమా చూడడానికి టైం ఉంది, కానీ ప్రార్థన చేయడానికి. అందరూ చూడడానికి సీరియల్ సమయం ఉంది, కానీ ప్రార్థన చేయడానికి. ఇది నిజమైన భక్తి అంటారు. నిజంగానే ఇలాగ ఎంతమంది చేయడం లేదు. ఇలాగ ఎంతమంది ఉన్నారో ఆదివారం రాగానే దేవుడి మందిరికి అవాటికి వెళ్తారు తప్ప భక్తి చేసేవాడు ఎవడో కూడా ప్రార్థనలు చెప్పండి ప్రార్థన చేయకుండా ఉంటాడా? ప్రార్థన చేయకుండా ఉండలేడు. దేవుని స్తోత్రం. నిజమైన భక్తి చేసేవాళ్ళు కుటుంబ ప్రార్థన లేకుండా కుటుంబాలు ఉండవు. దేవుని స్తోత్రం చెప్పండి.
రెండు చేతులు చేయండి. అలవాటు చేసుకోవాలి. తెల్లవారు లేపడం, పిల్లలు లేకపోవడం, 6 గంటలు లేపి మన పిల్లలతో పాటు కుటుంబం అంతా కూడా లేపి తర్వాత మళ్ళీ పడుకుంటాం. వాళ్ళకి అలవాటు చేయాలి ప్రార్థన. మనమే లేవడం లేదు, మన పిల్లలకి ఏం లేదు. మనమే చేయడం లేదు, మన పిల్లలకి ఏం లేదు. పడుకోండి లేండి, నువ్వు మాత్రం లేచిపోయి టిఫిన్ అన్ని రెడీ చేస్తుంది. ఇప్పుడు మనం టెంపరగా లేస్తే అంటాడు. అర్థం దగ్గరికి వెళ్ళి చూసుకుని బయటకు వచ్చి అరుగు మీద కూర్చొని సాపిగా కుర్చీలో కూర్చుంటే అమ్మా పాలే, అమ్మా టీయే అంటే ఖర్చుపెట్టి మరి స్తోత్రం చెప్తాడు. భక్తిని ఎలా నేర్పించాలని విశ్వాసాలుగా మనం నేర్చుకుంటేనే మన పిల్లలకు నేర్పగలరు. కనుక తల్లిదండ్రులు పిల్ల ప్రార్థన పనులైతే పిల్లలు ఏమవుతుందని చెప్పాలి. అంతేనా? ఏ పిల్లకి ఆ పిల్ల పుడుతుంది, అంతేగాని వేరే పిల్ల ఏమైనా పుడుతుందా? కోడి పిల్లలు పెట్టడంతో కోడి బాధ పిల్లలు చేస్తుందా? చేయదు. కనుక పిల్ల ఈ కాకి పిల్లతుంది, అందుకని వేరే పిల్లలు ఏమి పెట్టదు. మనము కూడా అంతే. అప్పుడు మనం ఏది నేర్పుతామో అదే నేర్చుకుంటారు పిల్లలు. ఇది తెలియని విషయం కాదు. కానీ మన ఇక్కడ భక్తి విషయంలో మాట్లాడితే పిన్న ఇది అద్భుతమైన కార్యాలు దేవుడు చేస్తున్నాడంటే ఇంకా మనం చెందుతా ఉన్నాను వల్ల సంఘ విశ్వాసం ఇంటి దగ్గర ఉంటే దాన్ని మనం ఏమనాలని నేను ఆలోచన చేసుకోవాలి. దేవస్తుంది అలేలుయా. చూగొట్టి నవ్వించి కవ్వించి బాధ కాదు మన దేవస్తుంది. ఎలాగుంటుందంటే కత్తి దిగిపోయినట్టు ఉంటుంది అంతే దేవస్తుంది. హల్లెలూయా. చేస్తే పిల్ల భక్తి యథార్థంగా చేయాలి. ఉంటే అచ్చగానే ఉండాలి, చల్లగైనా. ఎందుకు అటు ఇటు భక్తి ఎందుకు ఎవరికి చెప్తా అని దేవుడికి ఇచ్చాడో ఇది సాతానికి కాదంటే సాతానికి ఇవ్వబడి ఉండాలి. అయితే దేవుడికన్నా వసవమ్మ. సాతానికి వసవంతో నిత్య వరకు తప్పదు. దేవుడు వసవం ఇంకా పరలోకానికి వెళ్తుంది. దేవస్థానం చెప్పాలి. మనము మన కుటుంబాలు భక్తిలో నడిపించబడాలి. అప్పుడే దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తే ఆనందపడి దేవుడుగా ఉన్నాడు. సరే ప్రియులను మనం ఆలోచన చేస్తే ఇలాగా నా పరో హృదయం కఠినం అయిపోయినట్లు చాలా మందికి చెప్తున్నాను, చాలా మంది పిలుస్తున్నారు. దేవుడు అద్భుతాలు చేస్తాను, ఆశ్చర్యకాలు చేస్తాను, ప్రార్థన చేస్తూ గొప్ప కార్యాలు చూస్తున్నారు. కార్యాలు అయిపోయిన తర్వాత ఏం కలుగుతుందంటే హృదయాలు ఏమైపోయాయి? కఠినమైపోతున్నాయి. ఈ రోజు యవనస్తు హృదయాలు కూడా అలాగే కఠినమైపోతున్నాయి. ఈ రోజు విశ్వాసిక హృదయాలు అలాగే కఠినమైపోతున్నాయి. మీరు దేవుడి మందిరానికి మీరు వచ్చి కార్యాలు చేసిన విశ్వాసిక హృదయాలు కూడా ఏమైపోతున్నాయి? కఠినమైపోతున్నాయి. ఇలాగ పురోహిత హృదయం కూడా కఠినమైపోతుంది. అయితే అలాంటి అద్భుతాలు చూసినప్పటికీ ఇక్కడ 8వ వచనం మనం చూసాం చూడండి. 32వ వచనం చూసాం. అయితే ఆ సమయము కూడా తన హృదయమును కఠినపరుచుకుని జనులను పాలయ్యలేదు. పేర్లు అవి రెప్పించాడు, కప్పలు వచ్చాయి. ఇలా ఐగుప్తు అంతా కూడా ఇబ్బంది పడ్డారు, చాలా తిండి లేకనైపోయారు. ఇలాంటి పరిస్థితి వచ్చినప్పటికీ ఇలా కార్యం అయిపోయినట్టే పరో హృదయం అయిపోయింది కఠిన. ఇప్పుడు 9వ అధ్యాయానికి వచ్చాం. మళ్ళా దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడో అని ఆలోచన చేస్తే తరువాత యెహోవా మోషేతో ఇట్లను నువ్వు ఫరో యొద్దకు వెళ్ళి నన్ను సేవించడం నా ప్రజలను పోనివ్వు. నీవు వారి చెప్పను నీవు వారిని పోనీయనొల్లక ఇంకాను వారిని నిర్భయించిన ఎడల ఇదిగో యెహోవా బాహుబలము బలములోను నీ పశువుల మీదకు, నీ గుర్రముల మీదకు, నీ గాడిదల మీదకును, నీ ఒంటెల మీదకును, ఎద్దుల మీదకును, గొర్రెల మీదకును వచ్చిన మిక్కిలి బాధాకరమైన తెగుళ్ళు కలుగును. దేవుడు చెప్తున్న మాట మనం చూస్తే ఈ అధ్యాయం మనం ఆలోచన చేస్తే ఎన్ని అధ్యాయంలో ఉన్నా మనం చెప్పాలి. ఎన్ని అధ్యాయంలో ఉన్నా మనం? 9వ అధ్యాయంలో ఉన్నాం. ఈ 9వ అధ్యాయంలో ఎన్ని వచనాలు ఉన్నాయంటే 35 వచనాలు ఉన్నాయి. ఎన్ని వచనాలు ఉన్నాయి? చెప్పాలి ఎన్ని వచనాలు ఉన్నాయి? రాసుకోవాలి అందరూ కూడా. నేను చూస్తాను, అడుగుతాను. తర్వాత ఈ అధ్యాయానికి ఇక్కడ కొన్ని మాటలు మనం చూస్తున్నాం. యెహోవా మాట 24 సార్లు ఈ అధ్యాయంలో. ఎన్నిసార్లు? యెహోవా మాట ఈ అధ్యాయంలో 4 సార్లు కనబడుతుంది. రెండోదిగా మోషే మాట 14 సార్లు కనబడుతుంది. మోషే మాట ఎన్నిసార్లు కనబడుతుంది? తర్వాత ఎన్నిసార్లు కనబడుతుంది? ఇక్కడ ఫరో మాట 10 సార్లు మనకు కనబడుతుంది.
ఇక్కడ పిల్ల 4వది ఐగుప్తి అన్న మాట 7 సార్లు మనకు కనపడుతుంది. ఏంటి ఐగుప్తి అన్న మాట 7 సార్లు. పిల్ల 5వదిగా అహరోను అన్న మాట 2 సార్లు కనపడుతుంది. ఆఖరి ఇశ్రాయేలు అన్న మాట 2 సార్లు కనపడుతుంది. ఇక్కడ శుభ్రం చెప్తుందంటే ఇంటి దగ్గర ఎవరి పేరు 2 సార్లు చూస్తుందని నాకు అర్థమవుతుంది. దేవస్థాపన చెప్పాలి. అది ముందుగానే మనం వచ్చిన ఏం చేసి జాగ్రత్తగా చదువుతున్నప్పుడు వాక్యం కూడా దైవజనం చెప్తున్నప్పుడు ఆ వాక్యం ఇంకా 2సారి చెప్తున్నా మర్చిపోవడం అనేది జరగదు. దేవస్థాపన చెప్పిన 2 చేతులు ఎత్తాలి. ఇలాగ మనం మీరు అధ్యాయాన్ని గ్రంథకాలను చూస్తే 4 భాగాలుగా మనం చూస్తాం. అధ్యాయం వచ్చిన వివరణ చూస్తే మొదటి ఇచ్చిన 9వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు పశువులు చనిపోవుట. 7 నుంచి 8 వచ్చేది ఏం కనబడుతుంటే పశువులు చనిపోట. 9వ అధ్యాయం 8 నుంచి 12 వరకు అనారోగ్యాలు బాధలు కనబడతాయి. ఏం చెప్పండి? అనారోగ్యాలు బాధలు. 3వ భాగంగా 13 నుంచి 21 వచనాలు వడగండ్ల భూమి మీద పడటం మనం చూస్తాం. 4వ 22 నుంచి 35 వచనాలు వడగండ్ల చేత నష్టాన్ని కలుగుతాం మనం చూస్తాం. ఇప్పుడు సింపుల్ గా ఈ 4 మాటలు వస్తే అధ్యాయములు ఏమున్నదో మనకు అర్థమైపోయింది. ఒకటి ఏముంది చెప్పండి? పశువుల భాగం వస్తుంది, పశువులు చనిపోతాయి, తర్వాత అనారోగ్యం పాలవుతారు. 3వదిగా వడగళ్ళు రాబోతుంది భూమి మీదకి, తర్వాత దాని వల్ల నష్టాలు కరువు కనబడుతుంది. ఈ అధ్యాయంలో దీనికి మనం చూస్తాము కరువు. ఇప్పుడు వచ్చినప్పుడు మనం చూస్తున్నప్పుడు ఇక్కడ చాలా చక్కటి విషయాలు మనం చూస్తున్నాం. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతూ ఇప్పుడు ఏంటని బిడ్డారా, ఇదిగో మోషే ఎల్లు ఎవరైనా కనబడుతున్నాడు? ఫరో దగ్గరికి వెళ్ళు, మళ్ళీ చెప్పు ఏమని? దేవుడు తన ప్రజలని ఐగుప్తు నుంచి పంపించేయడానికి దేవుడు పంపించమని చెప్పాడని చెప్పు అని చెప్పంటే, లేని ఎడల మాట వినకపోతే దేవుని యొక్క వ్యవస్థను బాహుబలము ఐగుప్తు మీదకి వస్తుందని చెప్పు. అప్పుడు వచ్చినప్పుడు ఏం కలుగుతుందని చెప్తున్నాడు అక్కడ? ఇదిగో యెహోవా బాహుబలము ఫలములోను నీ పశువుల మీదకి. చూడండి, పంటలు పండవు. హలో, ఏం పండవట? దేవుడు మన మీద కోపగిస్తే, దేవుడు మన మీద ఉగ్రత చూపితే, ఈరోజు శాంతమని ఎందుకు పరో ఐగుప్తు మీదకి ఆ యొక్క వ్యాధులు రోగాలు ఎందుకు పంపుతున్నాడంటే పరో దేవుడి మాట వినక. ఎవరైతే దేవుని మాట వినడో, ఎవరైతే దేవునికి సేవకుడికి మాట వినడో ఆ కుటుంబం దీవించబడదు, ఆ కుటుంబం వర్తిల్పబడదు, ఆ కుటుంబానికి క్షేమం ఉండదు, ఆ కుటుంబంలో ఆశీర్వాదం ఉండదు, ఆ కుటుంబంలో మీరు ఏ పని చేసినప్పటికీ వారు అభివృద్ధిలో ఉండలేరు. ఎందుకు? సేవకుడి మాట దేవుని యొక్క చెప్పాలి, సేవకుడి మాట దేవుని మాట తెలుస్తాం. మనము దీవించబడాలంటే ఎవరి మాట వినాలి చెప్పండి? సేవకుడు మాట వినాలి. సేవకుడు ఎవరంటే దేవుడు చెప్పిన దాన్ని బయలుపరిచే ప్రతినిధి అన్నాడు, దేవుడికి దూత అన్నాడు వస్తుంది. అలాగని చెప్పి ఎవరు పడతారు కలుసుమా? ఎవరైతే దేవుని ఏర్పాట్లను బట్టి దేవునికి ఆత్మచేత నడిపింపబడిన సేవకుడు మాట తెలుస్తుంది. కనిపెట్టాలి సేవకులు ఎవరు పడితే ఆయన కొడతా వెళ్ళిపోవడం కాదు, ఎవరు పెడతారు ప్రాంతం పెడితే వెళ్ళిపోవడం కాదు, ఏ పంచుతో పంచాయతీ తీసేసుకుంటే వెళ్ళిపోతే దేని కొరకు వెళ్తామో మనం ఆలోచన చేయాలి. కఠినంగా ఉంటుంది బోధ, నవ్వించి కమ్మించి ఏదో లాక్కుని పెట్టి సంఘాలు కట్టుకునేవి ఈ కాదు. దేవుని స్తోత్రం. ఈ రోజు భక్తి ఎలాగైపోయింది? సంఘాలలో చోట సంఘాలు పెడుతున్నారు, సంఘాలలో విశ్వాసులు ఎలా లాక్కోవాలని చేస్తున్నారు. అలాంటి వారికి సంఘ విశ్వాసం కూడా చాలా మంది ఏం చేస్తున్నారో సహకరిస్తున్నారు. ఎంతకాలం దేవుడి చేతగాని నిజమైన సేవకుడు ఎవరు లేని చోటుకు పోవాలి. దేవుని స్తోత్రం. 2 చేతులు ఎత్తండి.
బిగ్గరగా చెప్పండి, సంతోషంగా చెప్పండి, బిగ్గరగా చెప్పండి. ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తున్న మాట ఏంటో తెలుసా? ఇక్కడ ఫరోతో దేవుడు చెప్తుంటే, సేవకుడు చెప్తుంటే, మోషే చెప్తుంటే, మోషే మాట కూడా ఏం చేస్తలేదు, వినవలేదు. విన్నట్టుగా ఉన్నాడు కానీ వినవలేదు. వినకపోవడం వల్ల ఏమొస్తుంది దేవుడు చెప్తున్నాడు ఇదిగో మాట వినకపోతే మీ మీదకి ఏమొస్తుంది అన్నాడు, తెగుళ్ళు వస్తాయన్నాడు, కప్పలు వస్తాయన్నాడు, రక్తం నేరుగా మారిపోతుంది అన్నాడు. అలాగే పేరు రోగం వస్తాడు, వచ్చినాయి రాలేదా? దేవుని బిడ్డల మనం ఎవరి మాట మీదే వారిగా ఉండండి, దేవుని మాట వినాలి. కనబడుతున్న దైవజనుడికి మాట వినకపోతే ఆత్మస్వరూపం దేవుడి మాట ఏమిటా? సేవకుడు చెప్తున్నప్పుడు వెళ్ళినప్పుడు వీళ్ళ సేవకుడు మాట తెలియజేస్తున్నప్పుడు వీళ్ళ దేవుడు మాట ధైర్యానికి దేవుడే వచ్చి మాట్లాడితే ఏమిటా? స్తోత్రం చెప్పానా? దేవుడు సేవకుడి ద్వారా మాట్లాడతాడు, వాక్యము ద్వారా మాట్లాడతాడు, దర్శనం ద్వారా మాట్లాడతాడు, ఆత్మ ద్వారా ప్రవచన వ్యక్తి మనకు పరిస్థితులు ఎలా ఉన్నాయో దేవుడు మాట్లాడతాడు. స్తోత్రంగాక. అందుకే సంఘములు ఎవరుండాలి? ప్రవచించేవారు ఉండాలి, దర్శనం చూసేవారు ఉండాలి, ఆత్మతో నింపబడిన వారు ఉండాలి, ఆత్మతో పాటలు పాడేవారు ఉండాలి, ఆత్మ జ్ఞానంతో నింపబడిన వారు ఉండాలి. వచ్చేవారు ఎవరా? వేరే వాళ్ళు ఎవరో వస్తే వీరు దేవుడు ఆత్మ చేత నింపబడిన వారా లేదా దేవుని పట్టుకుని వస్తున్నారు అని ఆలోచన కలిగి ప్రార్థన పూర్వకంగా కనిపెట్టి వారికి దేవుడు ఆత్మ ప్రేరేపణ బట్టి వెళ్ళేవారుగా ఉండాలి. దేవస్థానం చెప్పండి. ఈ రోజు ప్రేమ విన్నారా? పొరోపిన మాట వినకపోవడం దేవుడు చెప్తున్నాడు. ఏమని తెలుసా? నీ పొలములో ఏమనుకోండి, నీ పొలములో నీ పశువులన్నిటినీ, నీ గుర్రములన్నిటినీ, నీ గారెలన్నిటినీ, నీ ఒంటెలన్నిటినీ, నీ ఎడ్లన్నిటినీ, గొర్రెల మీదకు వచ్చిన మిక్కిలి బాధాకరమైన తెగుళ్ళు అంటే ఏమి మేపుతున్నావో ఏం కలుగున్నావో అవి మన దగ్గర చెప్పాలి. రోజు చెప్తున్న ఐగుప్తుల వారి దగ్గర ఏమున్నాయంట? పొలాలు ఉన్నాయి. రెండు ఏమున్నాయి చెప్పండి? రెండు ఏమున్నాయి మా దగ్గర? పశువులు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, ఒంటెలు ఉన్నాయి, ఎద్దులు ఉన్నాయి. ఇవన్నీ కూడా జీవనాధారమైనవి. మనం కూడా మేపుతున్నాం లేదా? మనం లేకపోవచ్చు, కొంతమందికి ఉన్నాయి. ఏది ఆశీర్వాదంగా ఉండాలి అంటే మొదటి ఎవరి మాట? నీ పొలం పండాలన్నా, నీ పాడి ఫలించాలన్నా, నీ ఇల్లు కట్టుకోవాలన్నా, నువ్వు అభివృద్ధి పొందాలన్నా, నువ్వు సంతోషంగా ఉండాలన్నా, నీ ఇంట్లో ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కోవాలన్నా నీవు దేవుడికి భయపడి దేవుడు మాట వింటే మన పరిస్థితులు మార్చబడుతూనే ఇస్తాడు. లేదా దేవుడు మాట వినకుండా, దేవుడు లెక్క చేయకుండా, దేవుడు మందిరం రాకుండా నీ ఇష్టాంశాలు చూస్తే ఎక్కడున్నవాడు అక్కడే ఉంటావు. దేవుడు నేను పంట వేస్తాను కానీ పండుతుంది ప్రతి సంవత్సరం అప్పు అంటారు. నేను ఇల్లు చెప్తుంది కానీ ఏది అవుతాలేదు కానీ ఇల్లు కట్టాలని కట్టలేకపోతాను అంటాడు. నేను ఫలానా చేయలేదనుకున్నా ఎందుకు చెప్తలేదు అని చూడండి. ఒకరు ఇల్లు కట్టించని ఎలాది దేవుడు ఇల్లు కట్టించగలకపోతే వాడు కట్టలేడు. వాడు ప్రయాస అంతా కూడా ఎవరి చిత్తం ఉండాలి? అది ఆ చిత్తం ఉండాలంటే ముందు ఎవరి మాట ఆలకించాలి మనం? ఈ రోజు దేవుడి మాట వెనుకే మన యొక్క పరిస్థితులు, చాలా మందికి పరిస్థితి ఎలా ఉన్నాయి? తారుమారైపోయి వాళ్ళ పనులతో పనులు వాళ్ళు అయిపోతాయి. ఆరోగ్యవంతులు బలహీనంతో బలహీనలు ఆరోగ్యవంతులు అవుతుంది. కనుక ఎంత దూరం వెళ్ళినా దేవుని సన్నిధి మనం ఎత్తి పరిస్థితి మర్చిపోకుంటే మనము దీవించబడతాం, మన ఇల్లాలు దీవించబడతాయి, మన కుటుంబం దీవించబడతాయి, మన పిల్లలు దీవించదు. ఆదివారం ముప్పటిగా ప్రార్థన సమయం వాడు పడుకున్నప్పుడు కూడా మందిరంలో తీసుకురావాలి. వస్తుంది అలవాటు చేయాలి. వాడు పెద్ద అయిందని చెప్తాడు, మా నాన్న మా అమ్మ మమ్మల్ని చిన్నప్పుడు మందిరములో పడుకోబెట్టి నాకు భక్తి నేర్పించారని విశ్వాసం పడుకున్నాడండి. బాగాలేదు, సరిగా గుడికి వెళ్ళినప్పుడు తల్లెపోతుంది. కొంతమంది సరిగా గుడికి వెళ్ళినప్పుడు సీరియల్ గుర్తుంది కొంతమందికి. అది కట్టదు, మంచి సీరియల్ వచ్చేస్తుంటది. ఇంకేం కాదు సైతానం అలా గుడిపోతుంది. అలాగే అయిపోగానే టైం అయిపోతుంది, ఇంకేం వెళ్తానంటది.
ఈరోజు విశ్వాసి ఇక్కడ చెప్తున్న మాట అంటే ఐగుప్తు వాళ్ళది ఘోరాతిఘోరమైన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే తన బిడ్డలైన వారు శ్రమలో ఉన్నారు, తన బిడ్డలైన వారు కష్టంలో ఉన్నారు, తన బిడ్డలైన మొర్ర పెడుతున్నారు. ఆ ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి దేవుడు మొర్ర పెడితే మోసను పంపిస్తే, రాజుతో మాట్లాడితే ఎన్నో తెగులు పంపిస్తే అప్పటికప్పుడు మారిపోతున్నాడు. ఆ కార్యం అయిపోతే కఠిన అయిపోతున్నాడు. దేవస్థానం ఎల్లెక్కలేదు. అందుకే చాలా బాధలు అనుభవిస్తూ ఇక్కడ మళ్ళా ఐగుప్తు మీదకి ఏం చేస్తున్నాడు తెలుసా? పొలాల మీదకి, గొర్రెల మీదకి, ఒంట్ల మీదకి, ఎడ్ల మీదకి, ఆ ఐగుప్తులో ఉన్న ప్రాంతం మీదకి ఏం పంపిస్తున్నాడు అంటే పశువులు అని తెగులు పంపిస్తాడు, రోగాలు పంపిస్తాడు. వచ్చిందంటే 2020-21 వచ్చింది. ఏంటి వచ్చింది? ఏ రోగం వచ్చింది? మనం అందరి మీదకనే గిజగిజలాడేసాం, గజగజలాడేసాం. తల్లి లేదు, భార్య లేదు, పొలం లేదు, ఇంటిలో ఉంటే తండ్రికి వచ్చినాక నాకు గమలమాడ మీ దూరం అందరూ. ఒకవేళ పిల్లలకు వచ్చినాక ఆడు పాలు చిన్నాడు, ఆడక్కడ గదిలో పెడేసి ఎంత భయంకర పరిస్థితి. ఒక ఊర్లో రానిచ్చేవారు కాదు ఏంటి, ఒక ఊరిలో రానిచ్చేవారు, ఈదరు ఇంకొకరు ఆ ఇంట్లోకి వచ్చేవాడు కదా. మాసి పెట్టుకుని ఎవరింట్లో ఆడిండేవాడు, ప్రేమ లేదు ఎవరు. అది ఎంత దగ్గర బంధువులైనా సరే సచివాళ్ళు కోర్టు చచ్చిపోయి దగ్గరికి వెళ్ళేవాడు కాదు. ఇలాంటి భయంకర ఈ రోగానికి ఇలా గిజగిజాడి కొన్ని కోట్ల మంది దేశాలు పోయిన ఏమైపోయారు? ప్రజలు పోయిన కప్పెట్టిన చోట్లకి అందరూ గోపులు పెట్టి పడేసిన కప్పెట్టి పడేస్తారు. డైరెక్ట్ గా పోయి చచ్చిపోతే ఇప్పుడు చనిపోతే ఇంటి ముందు ఎట్టుకుని అమ్మో బాబు ఏడ్చేవారు అంటే అక్కడ చచ్చిపోతే ఇంకా అలాగే ఎక్కడికి ఇంటికి కూడా తీసుకొచ్చేవారు కాదు. ఒకవేళ ఎంత ప్రేమ ఉన్నా సరే అయ్యో ఇంటికి తీసుకొస్తా అంటే తీసుకురానిచ్చేవాడు కాదు, హాస్పిటల్ డైరెక్ట్ ఎక్కపోవాలా. అలాంటి తెగులు మళ్ళా వస్తే పరిస్థితి ఏంటంటారు? అలాంటి రోగం మళ్ళీ వస్తే మనం ఏ పార్టీ వాళ్ళం అంటారు? అలాంటి భయంకరమైన స్థితిలో మనం ఉంటే మనం ఏ పార్టీ వారు అంటారు? అందుకే దేవుని మాట వినాలి. ఏ ప్రాంతము, ఏ దేశము, ఏ ప్రజలు, ఏ గ్రామము ఎవరు దేవుని మాట వినకపోతే వారికి శ్రమ. ప్రజలు ఎవరి మాట ఆలకించాలి? హలో, ప్రజలు ఎవరి మాట ఆలకించాలి? మనం ఎవరి మాట ఆలకించాలి? దేవుడు మాట ఆలకించాలంటే సేవకుడు మాట. ఇక్కడ చెక్కున్న మాటని ఇంకా కిందకు వస్తే 4 వచ్చిన ఏం కనబడుతుంది? అయితే యెహోవా ఇశ్రాయేలు పశువులు ఐగుప్తు పశువులు వేరుపరచును, ఇశ్రాయేలు కూడా వాటన్నిటిలో ఒకటైనను చావలదని ఆ హెబ్రీల దేవుడవు యెహోవా సెలవిచ్చిందని అతని ఆయన చెప్పడు. ఆయనతో చెప్పబడిన స్తోత్రగాక. చూడండి, అక్కడ దేశంలో ఎవరున్నారంటే ఐగుప్తులో ఇశ్రాయేల్ ప్రజలు కూడా ఉన్నారు. ఎవరున్నారా అమ్మా? ఎవరున్నారా? ఇశ్రాయేల్ ప్రజలు కూడా దేవుని బిడ్డలు కూడా ఉన్నారు. కానీ దేశంలో దేవుని బిడ్డలని ఇశ్రాయేల్ ప్రజలు ఉన్నప్పటికీ అక్కడ ఎవరి పశువులు కూడా ఉన్నాయి. ఇశ్రాయేలు కూడా ఏవైతే ఐగుప్తు వాళ్ళ మీద ఏవైతే కలిగి ఉన్నారో అవి కూడా వారికి, కానీ వారి దగ్గర ఏ దానికి రోగం రాలేదండి. వస్తాం ఎంత అద్భుతం అండి. ఆ ప్రాంతంలో ఐగుప్తు దేశములో ఐగుప్తులో ఉన్న పశువుల మీదకి, పంటల మీదకి, వారి మీదకి ఆ తెగులు వచ్చింది తప్ప ఇశ్రాయేలు ఒంట్ల మీద కానీ, ఎడ్ల మీద కానీ, పొలాల మీద కానీ, వాళ్ళ పశువుల మీద కానీ ఏమి రాలేదంట. వేరుపరచని దేవుడు దేవిస్తాం. అది మనలో కూడా దేవుడు కదా కరుణాలు కూడా కాచి కాపాడుకుని ఈరోజు బతుకున్నాం. ధనవంతులు పోయారు, పాస్టర్ గారు పోయారు, విశ్వాసులు పోయారు, తారతమ్యం లేవు. ఈ రోజు బతుకున్నామంటే అంత భయంకరమైన రోగం నుంచి తప్పించబడి మనం బ్రతుకున్నామంటే కారణం ఏంటి? అందరూ యాక్షన్ వేయించుకున్నాం. కొంతమంది యాక్షన్ వేయించుకుని ఏమయ్యారు, కానీ మనం మాత్రం సజీవులు కారణం ఏంటి?
దేవుని కృప అదే వస్తుంది. కొంతమంది వెళ్తే కొంతమంది అడిగితే ఈ యాక్సిడెంట్స్ కానీ చాలా నీరసం వచ్చేస్తుందండి, చాలా తలపోటు వచ్చేస్తుందండి, ఒకసారి ఊపిరి ఆడతలేదు అన్న వాళ్ళు కూడా లేకపోలేదు వస్తుంది. ఇంకా మనం కిందకు చదువుతున్నప్పుడు చూడండి 5వ వచనం చదువుతున్నాం. మరి యెహోవా కాలము నియమించి రేపు యెహోవా ఈ దేశములో ఆ కార్యమును జరిగించిన. ఏ కార్యాన్ని? పశువులు ఇవన్నీ వేరుపరిచి ప్రత్యేకమైన కార్యాన్ని దేవుడు చేస్తున్నాడు అని చెప్పి ఇక మోషే ద్వారా దేవుడు మాట్లాడుతూ చెప్తూ ఉన్నాడు. ఇంకేం చెప్తున్నాడు 6వ వచనములో చూడు, మర్నాడు యెహోవా ఆ కార్యము చేయగా ఐగుప్తు పశువులన్నీ అదిగో చచ్చును గాని ఇశ్రాయేలు పశువులు ఒకటైనను. దేవుని స్తోత్రం. ఐగుప్తులో అన్ని చనిపోయినట్ట. ఎవరికి? పొరో దగ్గరున్న పరజ దగ్గరున్న పశువులన్నీ కూడా ఏమైపోయాయి. కానీ ఐదో దేశములో ఉన్న ఇశ్రాయేలు పశువులు కానీ ఏవి కూడా ఈ కార్యము దేవుడు చేశాడు. దేవుని స్తోత్రం. ఈ దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. నువ్వు ఎక్కడున్నా నీ పట్ల కార్యం చేసే దేవుడు. ఆయన నీ పట్ల ఉన్నతమైన కార్యాలు చేసే దేవుడు. ఆ కార్యాలు చెయ్యాలంటే ఎవరి మాటకు లోబడాలి మనం? చెప్పాలి ఎవరి మాటకి? అన్న చెప్పండి, ఎవరి మాటకు లోబడాలి? దేవుడి మాటకు లోబడాలంటే ఎవరి మాట వినాలి? దైవజనుడి మాట. ఇలాగ మనం జాగ్రత్తగా దేవుడు తీర్పు ఎదుట ఐగుప్తులో ఉన్నప్పుడు దేవుడికి శక్తి లేదని మనకు అర్థమవుతుంది. వస్తుంది. ఎవరి శక్తి లేదు? ఐగుప్తులో దేవునికి శక్తి ఉంటే దేవుడు ఆ ఐగుప్తుల పొలాల మీదకి అండి ఆ ఐగుప్తుల పశువులు ఒంటెలు జంతువులు ఏమి చనిపోకుండా ఏం చేయాలి? కాపాడకుండా అంటే దీనికి ఏమి లేదు అక్కడ. వాటికి ఐగుప్తులో ఉన్నవి చనిపోయాయి. ఐగుప్తులు ఇశ్రాయేలు మనం చనిపోకుండా కొన్నాం. అలా మనకు అర్థమవుతున్న మాటలు కూడా ఐగుప్తులో విలువైన మందలు కూడా పశువులు ఇంత చాలా విలువ కలిగి ఉన్నాయి. దేవుని స్తోత్రం. రెండు చేతులు ఎత్తుదాం, దగ్గరగా చెప్దాం. కానీ అక్కడ ఐగుప్తులు ఉన్నప్పుడు దేవుళ్ళు ఏమి ఐగుప్తులు ఉన్న పొరోపున ఆరాధిస్తూ ఐగుప్తుల ప్రజలు ఆరాధిస్తున్న దేవుళ్ళు మాత్రము దేవుని శక్తి ముందు నిలవడకపోయిన స్తోత్రగానే గాక. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శాంతిని. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శాంతిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. హల్లెలూయా. ఎవరి నామంలో శక్తి ఉంది? ఆ యేసయ్య నామం ఎవరిది? దేవుని యొక్క నామము. యేసయ్య సర్వాధికారైన దేవుడు. యెహోవా ఒకడు, యేసుక్రీస్తు ఒక్కడు కాదు. యెహోవాయే యేసు. ఈరోజు చాలా మంది గలిబిలి యేసు యెహోవా ఒకడు, యేసుక్రీస్తు అన్నట్టుగా బోధలు చేస్తారు. నమ్మవద్దు. బైబిల్ అంతట్లో ఉన్న దేవుడు ఒకే ఒక దేవుడు. మనం ఒక దేవుని ఆరాధిస్తున్నాం. మనిషితో దేవుడు లేడు. మనకి మనం ఉన్నవాడలో ఒకే ఒక దేవుడు, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. దేవుని స్తోత్రం. కొంతమంది ఇటు ఉంటారు, అటు ఉంటారు, ఇది చేసేస్తారు, అది చేసేస్తారు. ఇప్పుడు వీళ్ళు నిజంగా దేవుని ఆరాధించుకోవాలంటారండి. వీళ్ళ భక్తులు ఎలాంటి వాళ్ళు బట్టి ఏమవుతుంది? దేవుని యొక్క నామము దూషింపబడుతుంది.
దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత ఇంకా అన్యాచారాలు ఏవి చెయ్యకూడదు. గుడికి వస్తుంది, పాస్టర్ గారితో ప్రార్థన చేస్తుంది, ఇంటికి ఏం కడుతుంది? ఏం కడుతుంది? ఇల్లు కడతానే ఉంటుంది. ఆదివారం పాస్టర్ గారు విశ్వాసం ప్రార్థన చేస్తుంది, గోడకు ఒకటి, పునాదేశం ఇంకొకటి, గోడలు కట్టిన తర్వాత ఇంకోటి, సాప్ వేసిన తర్వాత ఇంకోటి, ప్లాస్టింగ్ చేసినోడికేమో ఇలా బొమ్మలు. ఇలాంటి పనులు చేయకూడదు. వాక్యాన్ని పెట్టు, నీకు ఆశీర్వాదము. దేవుని స్తోత్రంగా ఉండేగాక. ఇక్కడ ఐగుప్తులో ఉన్న దేవుని కంటే ఇశ్రాయేలు ఆరాధిస్తున్న దేవుడు గొప్పవాడని మోషే ద్వారా ఐగుప్తుల్లో రాజుకు దేవుడు ఏం చెప్పాడు? రుజువు పరుస్తున్నాడు. దేవుని స్తోత్రం చెప్పాడు. ఇలాగ మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇంకో మాట ముందుకు చదువుతాం. చదవండి 9వ అధ్యాయంలో 7వ వచనము 7వ వచనం చదువుతున్నాం. ఆ పరో సంగతి తెలుసుకుని పంపినప్పుడు ఇశ్రాయేలు పశువులు ఒకటైనను చావలేదు, అయినను అప్పటికి పరో హృదయము కఠినమైన జనులు. దేవుని స్తోత్ర. మన ఏమో చనిపోయాయి, ఇశ్రాయేలు చనిపోయాడని అడిగాడంట. ఎవరా? ఫరో. మన ఐగుప్తు దేశంలోని మనమే కాదు కదా, ఇశ్రాయేలు కూడా ఉన్నాయి, పశువులు పంటలు అన్నీ ఉన్నాయి కదా. వాళ్ళు చనిపోయినా లేదైతే వాళ్ళు ఒకటైనను చనిపోలేదంటే వారికి ఫరో రాజుకి ఆశ్చర్యం కలిగిందంట. దేవస్థానం అప్పుడు ప్రేమ మళ్ళా ఏమైందంటే ఇక్కడ వాడిని మళ్ళా పిండ కఠినమైపోయిందంట హృదయం. దేవస్తోత్ర. ఐగుప్తులో పశువులు పంటలు కరువు వచ్చినా సరే హృదయం ఏమైపోతుంది? కొంతమంది పైన చాలా మంది పైన కుటుంబంలో పరిస్థితులు బాగోపోతుంటే గుడైనా బాగొస్తుంది, కానీ కన్నీరు గార్చి కష్టాల్లో ప్రార్థన చేద్దామని ఆలోచన చాలా మందికి ఉండదా? ఇప్పుడు ప్రార్థన చేయాలి, కష్టం వచ్చినప్పుడే చేయాలి. కొంతమంది కష్టాలు వచ్చి ప్రార్థన చేసి కష్టాలు తీరిపోయిన తర్వాత దేవుని మర్చిపోతారు. ఎవరి కష్టాలు వచ్చినప్పుడే కాదు ప్రార్థన, కన్నీరు వచ్చినప్పుడే కాదు ప్రార్థన, కష్టాలు వచ్చినప్పుడే కాదు ప్రార్థన, కన్నీరు వచ్చినప్పుడే కాదు ప్రార్థన, విచారణ వచ్చినప్పుడే కాదు ప్రార్థన, ఎంత కాసేపాసైనప్పుడు కాదు. చాలా మంది అలగించారు కదా, ఇంటర్మీడియట్ బాగా పాస్ అయిపోవాలి మార్కులు కొరకే ప్రాక్టీస్. పాస్ అయిందని గుళ్ళో కనపడతలేదు. 10th క్లాస్ పాస్ అయ్యాం, గుళ్ళో కనపడతారండి? తల్లి కూడా పిల్లలు పాస్ అవ్వాలని ఉపవాసం ఉన్నారు చాలా మంది. మళ్ళా ఉపవాసం ఉందా? ఉండదా? దేవుని స్తోత్రం కలిగా. మనకి కష్టం వచ్చినప్పుడు కాదు, మనకు అవసరం ఉన్నప్పుడు కాదు ప్రార్థన చేయడం. కష్టం వచ్చినా ప్రార్థన చేయాలి, కష్టం రాకపోయినా అది దేవుని స్తోత్రం. నిజ క్రైస్తవ లక్ష్యం ఏంటంటే కష్టాల్లో మెలిగిపోవాలి. అప్పుడు నువ్వు కష్టాలు రాకపోయినా ప్రార్థన చేసినా నీకు వచ్చిన కష్టాన్ని బట్టి దేవుని ప్రార్థన చేస్తే అది నీకు టేకి తీసుకుంటుంది. దేవుని స్తోత్రం. నువ్వు ఏడవలసిన పనిలేదు, నువ్వు పాడవలసిన పనిలేదు. ప్రార్థన చేస్తే దేవుడు ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కుతాడు. దేవుని స్తోత్రం. ఎక్కడ చెప్పాలో అక్కడ చెప్తాడు. దేవుని స్తోత్రం. నేను ఎవరైనా బాబు మారంటా అంటే తాగుబోతున్నా ఇంకా తాగలేదు, వాళ్ళు నిప్పులు తాగంటాను. మా మానేట మాట్లాడటం నా సౌరాలు ఎక్కువ కాల్చంటాను. కనికి పిల్ల మనం పిల్లవాడు మంచి చెప్తే వినరు. ఏమనంటే నువ్వు విత్తనావు అంటాడు. మనందరి కొరకు మీరు కోరేవారు దేవుడి సన్నిధిలో పాడైపోతామంటే, మందిరికి వచ్చి నాశనం అయిపోతామని నేను దేవుడి సన్నిధికి వచ్చి పాడైపోయిన అన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఎవరు లేరు. మనం చేయవలసిన రీతిలో చేస్తే ఎత్తైన ఎక్కలేన శిఖరాల ఎత్తుకి దేవుడు ఏం చేస్తాడు? ఎక్కేస్తాడు. మనల్ని మన పిల్లల్ని నువ్వు పొలం చేసుకున్నావు, పొలం పనులు ఉన్నావు, నీ జీవితం నీ తండ్రి కాలం నుంచి నువ్వు కూడా అదే పని చేస్తావు. నీ తరానికి వచ్చిన తర్వాత దేవుడి దగ్గరికి వచ్చి దేవుడి మాట ఆలకించి
దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ నీ పిల్లల కొరకు వారికి భక్తి నేర్పి ప్రార్థన నేర్పి దైవికంగా ఎదుర్కోండి. నువ్వు పొలములో ఉన్న నీవు నీ పిల్లలు ఒక ఉన్నతమైన ఉద్యోగం చేస్తానే వస్తావు. పరిస్థితి మారుతుందా మారదా? అలా మారాలంటే మనం కూడా ఏం చేయాలి? పిల్లల్ని భక్తిలో పని భక్తే పని చేసుకోవద్దని అనడంలే. దేవుని పక్కన పెట్టి మనం పని చేయకూడదు. మన పని చక్కదర సగబెట్టి పని దేవుని పని అసలు చేయకూడదు. బేగా సమయాన్ని వృధా చేయకూడదు. తీరుబడిగా రాకూడదు. ఏదైనా ఎక్కడంటే అది వేగు కూర్చుంటా. ఆ రాకపోయిన పెన్షన్ అయింది, పెన్షన్ అనుకోండి, వెళ్ళి అక్కడ కూర్చుంటాను. ఆయన ఎప్పుడు వస్తాడో ఎప్పుడు తెచ్చుకుందాం అని. అది గుడికొస్తుందా? ఇక్కడ ఇప్పుడు ఎన్ని వచ్చిన మంది దానం చేస్తాం. ఇక కిందకి వెళ్తాం చూడండి. అక్కడ 7వ వచనం మనం చదువుతున్నప్పుడు అక్కడ ఏం కనబడుతుంది? దేవుడు మూలం జరుగుతున్న ఫరో ఆయనగా లొంగలేదు అనే మాట మనం చూస్తున్నప్పుడు చూడండి. దానియేలు గ్రంథానికి ఒకసారి వెళ్దాం. దానియేలు గ్రంథాన్ని ఒకసారి చూస్తే 5వ అధ్యాయానికి వెళ్దాం. ఒకసారి ముందుకు రండి. దానియేలు గ్రంథంలో 5వ అధ్యాయం 22వ వచనం చదువుకుందాం. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 22వ వచనం దొరికిందా? చదవండి. 22వ వచనము 23వ వచనం 2 వచనం కూడా చదువుతుంది. ఐదవ అధ్యాయం 22, 23 వచనం చదవండి. ఇంకెదిగుతున్నారు ఇటు. నీ మనసును అంచుకొనక పరలోకమందున్న ప్రభు మీద నీవే హెచ్చించుకుంటుంది. ఎట్లనగా నీవును నీ అధిపతులను నీ రాణులను నీ ఉపపతులను దేవుని ఆలయ సంబంధమైన ఉపకరణాలలో ద్రాక్షారసము పోసి తాగవలని వాటిని త్రాగుచు చూడు, చేతగాని వెండి బంగారము ఇత్తడి ఇనుప కర్ర రాయని వాటి చెయ్యబడిన దేవతలను స్తుతించిరి. కానీ నీ ప్రాణము నీవు సకల మార్గములు ఏ దేవుని వశమున ఉన్నావో ఆయన నీవు గణపరచలేదు. అని అర్థం ఏంటంటే జీవము గల దేవుణ్ణి సజీవాన్ని దేవుని ఆరాధించకుండా ఏటేటినా ఆరాధించమని బెల్షస్సర్ రాజుతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ జీవము గల దేవుడు పిల్ల వదిలిపెట్టి ఇక్కడ పురోగుడు ఎవరితో ఆటలాడుతున్నాడు? జీవము గల దేవుడితో ఆటలాడుతున్నాడు. పోనమంటే పోనలేదు. ఇన్ని తిగిళ్ళు వస్తున్నప్పుడు ఇక్కడ చూడగడపిన అక్కడ వారిని పిల్ల నాశనం చేస్తున్నట్లుగా దేవుడు గద్దిస్తున్నట్లుగా జీవమగల దేవుణ్ణి ఆరాధించకుండా వారి ఇష్టానుసరంగా వేరే వాటిని ఆరాధిస్తున్నట్లుగా అక్కడ మన దానియేలు తెలియజేస్తున్నాడు. దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. 2 చేతులు ఇద్దాం, బిగ్గరగా చెప్దాం, సంతోషం చెప్దాం. ఇలాగా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే 8వ వచనం కూడా మనం వచ్చేస్తాం. వెనక్కి వచ్చింది మరలా. కాగా యెహోవా మీరు మీ పిడికిళ్ళలోనేడ ఆవగ బుగ్గి తీసుకుని మోషే ఫరో ఎదుట ఆకాశం వైపు దాని చల్లవలను. అప్పుడు అది ఐగుప్తు దేశమంతటా సన్నపు ధూళివలే ఐగుప్తు దేశమంతా మనుషుల మీదను జంతువుల మీదను పొక్కులు దద్దుర్యలోని
ఆ మోసహారంతో చెప్పాను. ఇక్కడ ఏ రోగం వస్తుందంటే దద్దుర్ల యొక్క రోగం వస్తుంది. ఇక్కడ మనం చూసేది ఈజిప్టు దేవుణ్ణి కూడా పూజించేవారు ఇప్పుడు యెహోవా దేవుడు తను తెలియజేసుకోవడానికి దేవుడు చేస్తున్న పని ఏంటంటే పొరవుతో వాళ్ళు అంటాడు ఏంటి మోసాహారంగా మీరు కొంత ఏం ఆవపిండిని తీసుకోండి, బుగ్గులేదు ఏం చేయండి, ఆవపిండిని తీసుకుని ఎక్కడ చల్లండి, గాల్లో చెల్లిని అంటున్నాడు. ఆకాశంలో చెల్లిందంటే ఇది పిండి ధూళి ఇదేంటి ఈ పిండి ఎవరి మీద పిండి మొత్తం వ్యాపించి ఆ యొక్క ఆ పిండి ఎవరి మీద అయితే వేటి మీద పడుతుందో ఆ ఐగుప్తులో ఉన్న వారందరికీ పిండి ఏమైనా దొద్దురుల కింద రావడం దగ్గర ఏం చేయాలి, దొద్దురుల యొక్క రోగం వస్తుంది. మనకి ఎంత దొద్దురు వస్తారో వెళ్ళిపోతాము. ఎలా గోగితే దురదొచ్చేస్తుంటే ఎలా ఉంటుంది? హలో చిన్న దొద్దురు వస్తేనే తెగ దురదొచ్చేది, సేమ కొడుతుంది అది అరగట్ట, దోమ కొడితే ఇంచెం గోగుతా మాట్లాడబెట్టి దోమ కొడితే దురద తొక్కేంత తగ్గేంత వరకు గోగుతానే ఉంటాం. ఆ కుట్టించోడు ఏం చేస్తుంటా దురదొస్తే కుట్టేసిన తర్వాత ఏం చేస్తాను దురద వచ్చేస్తాం గోగుతుంది. ఈ చిన్న దురదకి ఎలా గోగితే అక్కడ పెద్ద పెద్ద రోపిన దద్దురుపిన రోగాన్ని పంపించండి. ఎవరి మీదకి? ఐగుప్తులో ఉన్న ప్రజలు. పొరోకి ఇదంతా ఎందుకు చేస్తాడు దేవుడు? పొరోకి బుద్ధి, మాట వెనక, మాటకి లోబడక. ఇక్కడ మనం అది చూస్తున్నాం. ఏమనయ్యానికి కిందకు వస్తే 10వ వచనం ఏమంటాడు? కాబట్టి వారు ఆ బుగ్గలోది తీసుకుని పొరో ఎదురు నిలిచి మోషే ఆకాశపు దాన్ని చల్లగా అది మనుషులు జంతువులు పొక్కులుగా దద్దుర్లు ఆ దద్దుల వల్ల సకరగాళ్ళు మోసే నిలబడలేకపోయి ఆ దద్దుర్లు సకరగాళ్ళు కూడా ఐగుప్తులందరికీ పుట్టెను. ఇక్కడ మంత్రగాళ్ళు కూడా ఏమొచ్చేసిందట, మంత్రాలు చేసే వాళ్ళు కూడా ఏమొచ్చేసిందట. దేవుడి శక్తి ముందు ఎవరి శక్తి పని చేస్తే శైతాన్ శక్తి అప్పుడే పని చేస్తుందా? వాళ్ళ కూడా పైన గోకుండా మొదలెట్టండి. ఎవరు మంత్రం వేసేవాళ్ళు అంటే మీరు ఐగుప్తులో రాజు దగ్గర మంత్రగాళ్ళు కూడా ఏమి చేయలేకపోతున్నారు. ఇక్కడ మనం చూస్తే 9-10 వచ్చేవాళ్ళు మనం జాగ్రత్త గమనిస్తే మంత్రగాళ్ళు ఈ యొక్క అధ్యాయం కనపడతాయి. మంత్రగాళ్ళు కనపడరేమోస్తా మంత్రాలకే చెప్పాలి మంత్రాలకే మనం ఎక్కడికి వెళ్తాం? మంత్రాల దగ్గరికి వెళ్తాం. ఆడికి వెళ్ళగానే ఆ మంత్రాలు తెచ్చి అలా చెల్లారు. ఆడు చెల్లిలో జలపోయిన ప్రార్థన చేస్తే పాము కూడా మీ దగ్గర అర్థం ఇస్తుందని చెప్పి ఎందుకు ఇవన్నీ కలిగి చేసిన కూడా మనం తొక్కేసి అలా గుట్లెట్టేస్తాం పొలాలకు వెళ్ళి. ఏంటి అది నువ్వు ఆయంక ఎలా చూసి ఎలా ఇప్పేలా చూడదు పక్కటేసిందని చెప్పి ఇంటికి వచ్చేద్దేమని. దేవుడి యొక్క వాక్యం చెప్తుంది, నువ్వు సింహములను నాగుపావులను అనగా తొక్కే దెబ్బలుస్తావు. హల్లెలూయా హల్లెలూయా. నిద్రలో చెప్పండి హల్లెలూయా. అయ్యో అరిచిపోయి ఎండ ఎక్కువ కలిసి దేవుని స్తోత్రం చెప్తామా? ముగించేస్తాను కనుక దేవుని బిడ్డలారా. ఇక్కడ ఎన్నో ఏ రోగం ఇది? దద్దుర్ల రోగము. ఇక్కడ మంత్రగాళ్ళు కూడా ఏం చేయలేకపోతున్నారు. ఇది జాగ్రత్తగా రోమపత్రిక రండి. ఆ రోమపత్రికలో 16వ అధ్యాయం కొత్త నిబంధనలో 16వ అధ్యాయం 2వ వచనం 16-2 చదువుతాం మనం. ఆమెకు మీ వలన కావలసింది ఏదైనా ఉండిని అలా సహాయము చేయవలని ఆమెను గురించి మీకు పినోసు చేయించున్నారు. ఆమె అనేక నాకును సహాయకురాలే ఉన్నది. దేవుని స్తోత్రం. ఇక జాగ్రత్తగా ఆలోచన చేస్తే క్రైస్తవులో ఉన్న సంఘ పరిచారకురాలుగా ప్రియమైన మన సహోదరుని పరిశుద్ధులకు ఏం చేస్తుంది? తగినట్లుగా ప్రభువునందు చేర్చుకోను. అంటే మనం ఎలా ఉండాలంట? సంఘానికి పరిశుద్ధులాగా మంచి పరిచయం చేసే
పనివారిగా దేవుడి బిడ్డగా మంచి పేరు సంపాదించుకునే వారిగా ఉండాలి. ఈ మంత్రాలు చేస్తున్న వీళ్ళు దేవుడి ఎదుట నిలబడలేకపోయారు. 11వ వచనం మనం చూస్తూ 7వ అధ్యాయానికి వచ్చే నిర్మకాండంలోనే 7వ అధ్యాయం 11వ వచనం 7వ అధ్యాయం 11వ వచనం చూస్తే తన ఉద్వాసులను తన మంత్రార్థులను పిలిపించను. అసలు అలాగే చేశారు కానీ మళ్ళా వారు ఏం చేయలేకపోయారు, చేయలేదనే సంగతి మనకే అర్థమైంది. దేవుని స్తోత్రం. ఇక్కడ మనకి దేవుడి శక్తి ముందు ఏ శక్తి కూడా, ఏ దేవుని యొక్క శక్తి ఐగుప్తులో నిలబడలేకపోయింది. అందుకే పడతాం ఏమని యేసు నామముని పేరు చెప్పగానే పారిపోవెను చీకటి శక్తులు, పారిపోవెను చీకటి శక్తులు. యేసు నామముని పేరు చెప్పగానే పారిపోవెను చీకటి శక్తులు, పారిపోవెను చీకటి శక్తులు. ఆ తర్వాత మీరు 11వ వచనం భక్తుల వలన సగ్రగాంలో మోస ఎదుట నిలబడలేకపోయిరి. ఆ భక్తులను సగ్రగాన్లను ఐగుప్తులందరినీ అందరికి పుట్టిను. అంటే ఈ తొద్దుర్లు పిల్ల ఐగుప్తులో ఉన్న వారందరి మీదకి ఏం వెళ్ళినా రాజు మొదలుకుని ఉన్న వారందరి దేశంలో ఉన్న వారందరి మీదకే తొద్దుర్లు వచ్చేసాయి. అక్కడ దేవస్థానం దేశంలోనే తొద్దుర్లు వచ్చేది. ఇప్పుడు ఎక్కడికి వెళ్తారు? ఇప్పుడు రాజు బాధపడుతున్నాడు, రాజుకు వచ్చేసా. రాజు పక్క శోధింపబడుతున్నాడు, ప్రజలు బాధింపబడుతున్నారు. అయినా సరే ఏం చేస్తలేదు, కఠినమైపోతుంది. చూడండి మాట చెప్తున్నాను, రాజ్యము బాగుండాలంటే రాజు మంచోడే ఉండాలి. ఆ రాజ్యంలో అన్ని కూడా అన్ని ఏం చేస్తారు, అందరికి సమానంగా పెంచుతారు, ఒక్కొక్కలాగా. అలాగే కుటుంబంలో రాజు ఎవరు? ఇప్పుడు అలా రాజు కుటుంబంలో ఇంట్లో రాజు ఎవరు? మంత్రియా? ఎవరో భర్త, ఇంటి యజమాని ఎవరండి? శ్రీని గారు. ఇప్పుడు శ్రీని గారు, కృష్ణ గారు ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఎవరికి కావాలి? రాజులు. ఈ రాజు బాగుండడంతో ఇంట్లో రాణిగారు బాగుంటుంది, పిల్లలు బాగుంటారు, వాతావరణం. రాజు మీద అటు తిరిగాడు అంకండి, అట్టి రాజు మీద చెడిపోవడం అంకండి, రాజు బాధ్యత లేకుండా ఉండడం అంకండి. పిల్లల భవిష్యత్తు బాగుంటుందా? భార్య సంతోషంగా ఉంటుందా? ఇంటి పరిస్థితులు బాగుంటాయా? గౌరవం ఉంటుందా? ఈ రోజు చాలా మంది రాజులు బానిస బతుకుతున్నారు. ఇంట్లో యజమానుడు భార్య పిల్లలు ఎదురు చూస్తుండాలి, పిల్లలు నానెప్పుడు అతను చూసి నిద్రపోతుండాలి. ఆ ఇంట్లో సంతోషం ఉండదు, ఒక ఆళ్ళు ఉండదు, పాలు ఇది ఇష్టం, ఎప్పుడో తిరిగి వస్తాడు. పిల్లల సంతోషం చూడదు, భార్య సంతోషం ఉంటుంది. భార్య ఎప్పుడు కూడా వేదన ఉంటుంది, పిల్లలు మన ఆనంతే అనుకుంటారు. ఎప్పుడు కూడా తల్లిదండ్రులు పిల్లలతో గడపడానికి సమయం ఇవ్వాలి, భార్యని పట్టించుకోవాలి. అలాగే పట్టించుకుంటూ మన పనులు మనం చేసుకుంటూ ఉండాలి. దేవస్థానం అప్పుడే ఆ భార్య భర్త మధ్య ప్రేమ, పిల్లల మధ్య అనురాగం ఉంటుంది. దేవస్థానం హల్లెలూయా
హల్లెలూయా. 24 గంటలు పనే 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 305 రోజులు పనే పనే పని. గొడ్లో సంతోషం ఉండదు, ఆనందం ఉండదు. అంటే బయటికి వెళ్ళిపోయి సరదాగా పిల్లలతో ఓ పిక్నిక్ సముద్రం చూద్దాం ఎక్కడికన్నా. దేవుని స్తోత్రం. ఎప్పుడైనా వెళ్ళామా అలాగా? సంవత్సరానికి ఒకసారైనా. నాకైతే ఆశ ఉంది, సంఘాన్ని సంవత్సరానికి ఒకసారి ఎక్కడికైనా తీసుకెళ్ళాలి. దేవుని స్తోత్రం. సాకరిస్తే కదా దేవుని స్తోత్రం. రావణమ్మా అంటే అమ్మా 1000 రూపాయలు అవుతాయమంట. 1000 రూపాయలా? మరి మన పక్కన ఉంది అది. దేవుని స్తోత్రం. అమ్మా సముద్రం బయటికి వెళ్ళాం. ఎప్పుడు జీవితంలో ఎప్పుడైనా వెళ్ళలేవు అక్కడికి. వచ్చాము నువ్వు మళ్ళీ ఎప్పుడైనా వెళ్ళగలవా? జీవితంలో వెళ్ళాము. దేవుని స్తోత్రం. దేవుడు బతుకుంటే నేను సముద్రం మీద 2 సార్లు ప్రయాణం చేస్తాను. దేవుని స్తోత్రం. దేవుడు నాకు అన్నిటి ఇచ్చాడు. మొదటిసారి వాడలో ఉన్నాడు. మొట్టమొదటిసారి వాడెక్కాను అన్నమానంలో. అన్నమానం 3 రోజులు ప్రయాణం చేశాను. 3 రోజులు వాడ మీద. దేవుని స్తోత్రం. అదే సమయంలో పాపం తండ్రి గారు బాలరాజు గారు కాలం చేశారు. నేను బయలుదేరేలాగా అని చెప్పారు. ఏం చేయాలి అర్థం కాదు. వాళ్ళలో ఉన్నాను. రావడానికి బస్సు ఎత్తి దిగిపోయి ఇంకో దాని మీద రావడానికి ఏం చేయాలంటే వేరే పాస్టర్ పంపించి మన వాళ్ళందరూ సేవకుడి మీద గౌరండి పాస్టర్ గారు దూరం వెళ్ళిపోయి రావడం లేదంటే కార్యక్రమం జరిపించుతారు. రోజు ఎప్పుడు పెడతారంటే మా పాస్టర్ గారు వస్తేనే కానీ కార్యం చేయడానికి వేలు. 6వ రోజు లేదు, 7వ రోజు లేదు, 13వ రోజు లేదు. ఎప్పుడైతే 14వ రోజు పెట్టాను సోదరిగాలని గాక. హల్లెలూయా. అది సంఘ విశ్వాసులు దైవజనుడు. నా దైవజనుడు ఎప్పుడు వస్తాడు అదే నాకు మంచిగా స్తోత్రం. అలా ఎదురు చూడాలి విశ్వాసులు. అలాగే అదే స్తోత్రం. దైవజనుడు ఎవరో దేవుడే నా ఇంటికి నా దేవుడే నా దైవజనుడు అనిపించిన ఆలోచన ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం చెప్తామా? కొన్ని పాటలు లేకపోతే పర్లేదు, చేసేద్దాం. విశ్వాసాలు అలా చేయకూడదు. దేవుని స్తోత్రం. ఇక్కడ జాగ్రత్తగా ఆలోచన చేస్తున్న మాట ఏంటి అని ఆలోచన చేస్తే అన్నవాడు మొదటిసారిలో, రెండోసారి సువార్త నిమిత్తం, మొదటిసారి కూడా మేము సువార్త నిమిత్తం వెళ్ళాము. రెండోసారి కూడా సువార్త మన్యముల మహాగరుడు సువార్త బృందం ద్వారా 70 మందిని తీసుకుని వెళ్ళాం సముద్రానికి మంచులకు. దేవస్థానం ఆ వాపిన పడవడు అన్నాడు 30 మంది కానీ ఎక్కువ 40 మందితో ఎక్కించారు. దేవస్థానం ములిగితే అంతే. అక్కడ ఇలా రక్షించేవాడు కూడా అవన్నీ సేఫ్టీ జాకెట్లు కూడా లేవు. కొంతమంది భయమేసి అయ్యో వాంతులు అయిపోతాయేమో అలాగే. అక్కడికి వెళ్ళి నేను కూడా భయపడ్డాను. ఎందుకంటే ఇంతమంది వెళ్తాడు సముద్రంలో పడవ ప్రయాణం అంటే మజ్జిగ వెళ్తాడు మునిపోయింది చెరువేటి ఈత కొట్టడానికి వెళ్ళి అది చెరువుగాడా ఇంక కిందకి పోవడమే. తాగిన చెప్పి కొట్టుకుండా చెప్పి కొట్టుకుని ఈ లోపల దొరుకుతుందో దేవుని సేవ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సముద్రం కొట్టిన ఆడుకుంటేనే అలా లాగేస్తానే మంచి కనపడతాను. సముద్రం భయం కలిసి ఇంకేం కనపడతా. కనుక మీరు అద్భుతం ప్రాణాలు తెగించి వెళ్ళాం సువార్తకి అక్కడ. దేవుని స్తోత్రం. ఎంత కష్టపడి దేవుడు పని చేస్తున్నాం. కొంతమందికి పాస్టర్ గారి వ్యాన్ల మీద కార్ల మీద పాట గారికి ఎక్కడి నుంచో వచ్చేస్తుంది అనుకుంటున్నాను. మా దగ్గర పైసలే సుమా. దేవుని స్తోత్రం. నాకు ఎవరు రూపాయల పవసరం లేరు. దేవుని స్తోత్రం. రకరకాలుగా మాట్లాడుతున్నారు. అయినా సరే పర్లేదు. దేవుని కొరకు నిన్న అనుభవించిన నాకు మీరు దేవుని స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. మనతో సువార్త వచ్చి వెళ్తుంది. పాస్టర్ గారు ఎంత కష్టపడుతున్నాడో, నా చేతులతో మా చేతులతో ఎంత ఎత్తున్నామో అనే ఆ సువార్త చేసే విశ్వాసకి అర్థమవుతుంది. వెళ్ళినప్పుడు ఎంత తెస్తున్నారు, ఏం చేస్తున్నారని. దేవుని స్తోత్రం. ఎందుకు విషయాన్ని ప్రస్తావన చేస్తున్నాడు ఇక్కడ అని ఆలోచన చేస్తే దేవుడు అద్భుత రీతిగా శక్తిమంతుడు. అక్కడ దేవుడు శక్తి అంటూ తెలియజేస్తున్నాడు. ఇక్కడ మనం దేవుని మీద దేవుని శక్తిని ఆశ్రయించాలి తప్ప మంత్రగాల శక్తిని ఏం చేయకూడదు, ఆశ్రయించకూడదు. ప్రాణాలు తెగించి ఉంటే దేవుడి కొరకు సత్తే చెప్పాలి. పౌలు గారు అంటున్నారు కదా, బ్రతుకుంటా క్రీస్తు కొరకు చావైతే లాభం. దేవుని స్తోత్రం కలిగాక. జీవించుచున్నది నేను కాదు, జీవిస్తున్నాడు. జీవించుచున్నది నేను కాదు, జీవిస్తున్నాడు.
ఎవరు తీయలేరు మనల్ని. ఈ లోకములు ఏది కూడా మనల్ని ఏం చేయలేదు. చెప్పాలి ఏ పడతలేదు. లోకములు ఏది విడదీయకూడదు. ఎవరు ఏదైనా మనం విడదీస్తే మనకు మరణం తప్ప రెండోది ఏది కూడా ఈ లోకములు ఎడబాటు అవ్వకూడదు. విశ్వాస తిట్టిన వాళ్ళు విశ్వాసం దెబ్బలాడుకున్నారేమో, లేదా నాకు మొక్క లేదు, నాకు తొక్క లేదు, నాకు అది ఇవ్వలేదు, నాకు ఇది ఇవ్వలేదు, గుడుమా అని సన్నాస విశ్వాసాలుగా అనుకున్నాను. మనమే స్తోత్రం. ఏంటి ఇక్కడ ఇచ్చేది అన్నప్పుడు ఇంటి నువ్వు గొప్పలు కొనుక్కోగలదు. ఏమి స్తోత్రం. అవునా కదా. చీరలు కొనుక్కొని ఇస్తున్నామంటే ఇవ్వలేదంటే పిన్న దాన్ని గొడవ ఆదరణ చేయాలి. అవసరం మనం ఇంకొక పిన్న 200 కాదు 1000 రూపాయలు చీర కొనుక్కోగలం. దేవస్థానం దేవుడి బిడ్డలో చిన్నదైనది ఆశీర్వాదం కాబట్టి మనకు దొరకకపోయిన దేవుడు రెండింతలు ఆశీర్వదిస్తాడు. సర్దుకుపోయే విశ్వాసాలుగా ఉండాలి. దేవస్థానం ప్రేమ చూపించే విశ్వాసాలుగా ఉండాలి. ఈరోజు చాలా మంది విశ్వాసులు అలాగ ఉన్నారు. మన విశ్వాసులు దేవుడు ప్రేమను సమృద్ధిగా నింపాడు. మేము స్తోత్రం చెప్పండి. కనుక ఆఖరి వచనానికి వచ్చేస్తే 12వ వచనంలో ఈతో వచ్చిన వారు జాయించడానికి అయినను యెహోవా మోషేతో చెప్పినట్లు యెహోవా ఫరో హృదయం ఏమైపోయింది, కఠినపరచాను. అతడు వారు మాట వినకపోయెను. ఎవరి మాట? మోషే ఆరోహణ మాట. పశువులు చచ్చిపోయాయి, కరువు వచ్చేసింది, ఆయన అంతా నష్టపోయాడు. ఐగుప్తు దుర్లోకం వచ్చింది, ప్రజలు ఇబ్బంది పడ్డారు, బాధపడ్డారు. అయినా సరే మనం ఎక్కడ ఆగిపోయాం? ఇంట్లో రాజు బాగుండాలి, ఇంట్లో రాజు బాగుంటే కుటుంబము దేవస్థానం. ఈ రాజు మాట అరికితే ఆ ఐగుప్తు ప్రజలు ఇబ్బంది పడతారండి, ఆ రోగాలు వస్తాయండి, కరువులు వస్తాయండి, బాధ పడగలుగుతారండి. మనం కూడా మాట్లాడకపోతే పరిస్థితి రాజు కూడా మనం ఒకటి కాదు. దేవస్థానం మనం కూడా మాట్లాడకపోతే మన ఇంటి పరిస్థితులు, మన వాతావరణం, మన పిల్లల పరిస్థితులు, మాట వినకపోవడం, మాట లోపడకపోవడం అన్ని కూడా ఎందుకు జరుగుతాయి? మన పిల్లలు ఆశీర్వాదపడి మనకి ఇష్టమా? ఎక్కడ తప్పిపోతున్నామో ఆలోచన చేయాలి. దేవస్థానం దైవికంగా మనం ఎదుగుతున్నామండి. ఎదుగువాలంగా మనం ఉన్నామంటే భక్తిలో పిన్న స్వాదనలు ఎదురవుతున్నాయంటే ఆ స్వాదనలు చూసి కృంగిపోవడము. దేవస్థానం చెప్పు. 2 చేతులతో హల్లెలూయా హల్లెలూయా. ఇంట్లో కానీ ఇంటి పరిస్థితులు కానీ బిడ్డలు కానీ ఏదైనా సరే పొదిగో పిల్ల నష్టం వచ్చుతుందని దేవుడిని నిందించుకో. హలో ముసలితో వెనకాల వచ్చి మీటింగ్ పెట్టాం. చెప్పండి హల్లెలూయా. కానీ ఎందుకు విషయం మీరు చెప్తున్నాడు? మనము దేవుని బిడ్డలుగా ప్రియమైన ఇదిగో సాతాను శక్తుల వైపు, మంత్రాల వైపుకు, తంత్రాల వైపుకు వీడు ఇశ్రాయేలు వైపున ఉన్నప్పుడు నా దేవుడే ఇప్పుడు ఉన్నాడు, అప్పుడున్న దేవుడే ఇప్పుడు ఉన్నాడు. వీడు మనుషులు మారొచ్చాడు కానీ దేవుడు మాత్రము మనుషుల్లో పిల్ల ధన వస్తే మారిపోవచ్చు, 2 రాళ్ళు వెనకేస్తే మారిపోవచ్చు, ఇల్లు పాక పిల్లల పాక మేడైతే మారిపోవచ్చు, గోడలు లేనప్పుడు ఇంటి చుట్టూ గోడలు వచ్చిన తర్వాత మంచి టైల్స్ తో ఏసీతో మంచిగా ఉంటే దేవుడు అంటే దేవుడు అశ్రద్ధ చేస్తే మనం మారిపోచ్చాడు కాదు దేవుడు. ఒక అమ్మంటారు చావులని 2 డబ్బులు వచ్చిన తర్వాత మనతోనే కూలి పని వచ్చింది, మనతోనే పని చేసింది, మనతోనే వెళ్ళి హైదరాబాద్ వెళ్ళింది, అమ్మా ఇల్లు కట్టింది, బ్యాగ్ సంగతి తగ్గించింది, తెలంగాణ భాష మాట్లాడుతాం. ఎంత స్టైల్గా మాట్లాడుతున్నట్టున్నా అన్ని దగ్గర ఇప్పుడు అడ్వాన్ శాఖ చేసి ఇక్కడ వచ్చి ఎంత చెంప కొడుతుందో. ఇప్పుడు ఎందుకు విషయం చెప్తున్నాడు? మనం ఎంత ఎదిగినా వదగాలి. చదువుకున్న బిడ్డలైనా విశ్వాసులైనా మనకు ఆస్తి వచ్చినా ఏ వచ్చినా చెట్టు కాయలు కాసినప్పుడు చెట్టు కొమ్మ నిలబడతా ఉంటుందా అంటే ఫలాలు కాచినా ఒరిగే ఉండాలి కానీ ఏం చేయకూడదా? 4 డబ్బులు కనబడుతుంటే అప్పు చేసిన వాళ్ళు 1,00,000 రూపాయలు అప్పు చేసి తీసుకొని నేను పట్టుకోలేం. ఆ డబ్బులు అయిపోతాం. ఆ డబ్బులు అయిపోయినాక అప్పుడు తిప్పబడతాను. మళ్ళీ ఎవరి దగ్గర పోజు కట్టిందా ఒక 20 రూపాయలు అయ్యి, ఒక 500 అంటారు.
వినా ఉన్నంతలో మనం తృప్తి పడే విశ్వాసులుగా ఉండాలి. దేవుని స్తోత్రం. గొప్ప వై తిప్పలు పడకూడదు. ఈ రోజు పిల్ల లాల్ ఫంక్షన్ తల చేశారంటే ఆ 2 లక్షలు చేస్తే ఈడు 3 లక్షలు చేస్తాం. ఏమైపోతుంది అప్పుడు? అప్పులు. ఆడు ఉన్నది మీద చేశాడు, నువ్వు బాధపడి ఎందుకు అలా చేయడం? నీవు ఉన్నంతలోనే ఆడు గొప్పగా చేసిన అదే పెళ్లి, నువ్వు తక్కువ చేసినా అదే పెళ్లి. దేవుస్తూ ఆడు గొప్పగా చేసిన అదే కార్యం, నువ్వు చిన్నగా చేసిన దానికి సంబంధించిన అదే కార్యం. దేవుస్తూ పెళ్లిళ్ళు సింపుల్ గా చేసేవారు. ఇప్పుడు ఆర్భాటం ఎక్కువైపోయింది, హంగులు ఎక్కువైపోయి, సెంగులు ఎక్కువైపోయి, డబ్బులు అప్పులు పాలైపోయి, ఆడి వీడికి ఏ లేకపోయినా సరే పెళ్లి రోజు. ఆ తర్వాత ఇంట్లో తల్లిదండ్రికి అడిగి గొడవ, నీకోసం పెళ్లి కప్పు చేశాను తీస్తాం. నువ్వేం తెచ్చావా? ఈడు అప్పటికి పెళ్లి అయిపోయిన తర్వాత ఏరు కాకపోతే ఏ గొడవలో దేవిస్తోత్రం. నేను తెచ్చేయమన్నా అంటాడు. ఈడేమో గొప్ప కోసం తెచ్చేది తర్వాత ఇచ్చేస్తాను అంటాడు. తర్వాత అయిపోతుంది దేవిస్తోత్రం. చేయకుండా మాటలేమో, మాటలు పడకుండా వాడు మాటలు పడితే మాట్లాడు, చూడతారు కదా. ఇంకా మొత్తాలు నువ్వు నాకే పెట్టామంటాడు. అది ఏ మీటిన ఎట్టకపోయినా నీ తల్లిదండ్రులు నీ అత్తమామలు వేరు వేరుగా చూడదు. స్తోత్రం. పెట్టకపోయినా పెట్ట వాళ్ళకి నష్టన్న వాళ్ళే చూస్తారు. మనం ప్రభు ప్రేమను చూపించు, దేవుని ప్రేమను చూపించు. వాళ్ళే అర్థం చేసుకుంటారు. తర్వాత ఏమి పెట్టకపోయినా, ఏమి చెయ్యకపోయినా, నా కోడలు నేను ఏమి పెట్టలేదని ఏడుతుంది, పశ్చాత్తాపడతాను. దేవస్థం అది దేవుడి ప్రేమ. దేవస్థం ఈ రోజు గొడవలన్నీ ఎక్కడ వస్తాయంటే ఆస్తి తగాదాలు, ఇళ్ల గొడవలు, సరిహద్దు గొడవలు, డబ్బులు పెట్టలేదని. ఇక్కడే ఇంట్లో కుటుంబంలో రక్త సంబంధాలు ఏంటంటే ఒకరి మధ్య ఒకరి సమాధానం లేకుండా గొడవలు ఏంటంటే ఇవే. ఒకే తల్లి కడుపులో పుట్టిన పిల్లలే ఐక్యత లేకపోతే దేవుడి బిడ్డలో మనం ఏ ఐక్యత కలిగి ఉండగలం? దేవస్థాత్రే లేలయ్యా. అందుకే దేవుని బిడ్డలు అందరికీ ఐక్యత కలిగి, అందుకే అన్నాడు, ఇదిగో వచ్చిన సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత ఐక్యత, ప్రేమ, ఐక్యత కలిగి ఉండాలి. ఒక కర్ర అయితే ఎవరైనా ఇచ్చేస్తాడు, ఒక 5 కర్రలు ఇచ్చి ఎవరి ఇస్తాడమ్మా? ఒంటరి గుట్టి ఎవరైనా ఏదైనా చేస్తాడు. అదే నలుగురు కలిసి ఉండవండి మళ్ళీ ఎవడు కూడా. ఈ రోజు మనల్ని ఏదైనా చేసినంటే వాళ్ళకన్నా శక్తివంతుడు దేవుడు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. ఎవరు ఉన్నా లేకున్నా దేవుడు శక్తివంతుడు. మోకరింత ప్రార్థన చేద్దాం. ఈ పరోగు బుద్ధి చెబుతూ దేవుడు ఎవరో అని తెలియజేస్తూ ఇశ్రాయేలును విడిపించడానికి దేవుడు చేసే అద్భుతమైన కార్యాలు పరోగు బుద్ధి చెబుతా. మనం ఎన్నో సంగతులు మనం విన్నాం. మనం మాట వింటే మనం దీవించబడతామని. ఫరో లాంటి హృదయం వద్దు మనకి, ఫరో లాంటి కఠిన హృదయం వద్దు మనకి, ఫరో లాంటి ఆలోచన వద్దు. దైవజనుడు మాట విందాం. దేవుడు దైవజనుడు తెలియజేస్తున్నాడు, దైవజనుడు మీకు తెలియజేస్తున్నాడు. దేవుడి మాట మీద దైవజనుడు చెప్తున్నాడు, ఆ మాటకు లోబడించు. దైవజనుడు చెప్పినట్టుగా నువ్వు చేస్తే దేవుడు అద్భుత రీతిలో నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లలను, నీ సమస్తను దేవుడు ఆశీర్వదిస్తాడు. ఏమి లేదా లేదు దాన్ని ఉన్నదానిగా చేయగల దేవుడు. అయ్యో ప్రార్థిస్తున్నావా? నీవు ఏది అడిగితే అది చేసే దేవుడు. అది ఆయన సమర్థత కలిగిన దేవుడు. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఆయన చేత మనము సృష్టింపబడము, కానీ మన చేత ఆయన సృష్టింపబడే. ఆయన ఇదిగో మనము ఆరాధించిన తప్ప మనము చేసి మనం ఆరాధించేవారుగా ఉండేవారు. ఆయన్ని బట్టి మనం కలుగాం. అందుకే దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించగలడు. దేవుడు ఏ విధంగా మాట్లాడగలడు, దేని ద్వారా కదిలింపలు చేయగలడు. ఈ రాత్రి ఎవరైనా సరే మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, ప్రియమైన తమ్ముడా, చెల్లి, తల్లి, దేవుడు మాటకు లోబడితే దేవుడు అద్భుతమైన కార్యాలు చేయగలిగాడు.
రా ఆయన దగ్గరికి వచ్చి రక్షణ పొందడానికి, రా ఆయన సన్నిధిలో ఉండడానికి, రా ఆయనతో గడపడానికి. స్వామరోగం ఉండద్దు, బద్దకస్తులుగా ఉండద్దు. దేవుని ఆరాధించేవారు ఆసక్తి ఆరాధించాలి. అంతేగాని తింటున్నారా రేపు వెళ్దాంలే, ఎల్లుళ్ళు వెళ్దాంలే, తర్వాత వెళ్దాంలే అనుకుంటే ఈ రోజు నీది రేపటి దినం నీది కాదేమో. ఈ రోజు ఇప్పుడు కనబడినాడు, కొంత ముందు కనబడలేకపోతున్నారు. దేవుడు బిడ్డ, దేవుడు అవకాశం ఇచ్చాడు, మనం బలపరుస్తున్నాడు, మనం దీవిస్తున్నాడు, మనం వర్ధింపజేస్తున్నాడు. ఇంకా 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 మాట వింటే ఎంత ఆశీర్వదిస్తావు, ఎంత రక్షింపబడతావు. దేవుని కృప అధికంగా వస్తుంది. ప్రార్థించేద్దాం. ప్రభు దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రభు వీళ్ళందరూ కూడా దీవించి ఆశ్రయించి వర్ధిల్లింపచేసి వెత్తబడిన వాక్యం మీరు తెలుగు ఫలింపచేయండి. లైవ్లో ఉన్న బిడ్డలను, సంఘ బిడ్డలను, ఈ రాత్రి మైకి ద్వారా ఉన్న బిడ్డలను, ఎవరైతే నీ మాట విన్నారో ఆ కుటుంబాలు అద్భుతాలు, ఆశ్చర్య కార్యములు మీరు జరిగితే చేసి నడిపించమని యేసు నామమున మనం చేయుచున్నాము. ఆమేన్. దేవుని స్తోత్రం కలుగును గాక.